పరిశుద్ధుడైన మా దేవ, అబ్రహాం, ఇస్సాక్, యాకోబుల తండ్రి, స్తుతులకు కారణభూతుడైన మా దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసమైన తండ్రి, అద్భుతాశ్చర్య కార్యం చేయ గొప్ప దేవుడు, ప్రేమించి జ్ఞాపకం చేసుకుని మా ప్రయాణంలో అన్నిట్లో కూడా ప్రభా నీవు తోడుగా ఉండి, యెహోవా మా కాపరిగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నా మా తండ్రి నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటున్నాం. నాయన, మరి లోకమును, పరిస్థితులు, కాలములు చూసినట్టయితే మీరు సెలవిచ్చిన రీతిగా భయంకరమైనటువంటి దినములు మీ రాకడకు సూచనలుగా అవి కనబడుతూ ఉన్నవి. ప్రభా, ఏదేమైనప్పటికీ నీ బిడ్డలముగా నీ యందు బలపరచబడుచు ధైర్యముగా నీ సన్నిధిలో సాగి వెళ్ళటకు సహాయం చేయండి. ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరమును జ్ఞాపకం చేసుకోండి. నీవు ఇచ్చిన సంఘమును బట్టి వందనాలు. అనేకులు చేరి రాగలుటకు మీ కృప చూపించండి, సహాయం చేయండి. నిలబడుతున్న నీ దాసులను మీరు అభిషేకించి నీ మహిమార్థమై వాడుకొని వాయిద్యముల ద్వారా, పాటల ద్వారా అన్ని విధాలుగా నిన్ను ఘనపరచుటకు సహాయం చేయం. ఈ సమయంలో ప్రభా మాకు నాయనా మరి తెలియని వారుగా, తెలిసిన వారుగా ఉన్నటువంటి అనారోగ్యులైనటువంటి బిడ్డల కొరకై నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి, తోడుగా ఉండండి, ముట్టండి, స్వస్థతనివ్వండి. ప్రభా కృప చూపించు నాయన. మరి సమయంలో పెద్దపాడులో ఉన్న సంతోషకును కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థతనివ్వండి. ప్రభా కృప చూపించు. మరి ఉప్పల్లో ఉన్న నీ బిడ్డడు రాజన్న కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. తనకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించము, కృపలో బలపరచము తండ్రి. నీకు వందనములు. అదే రీతిగా మా తండ్రి మరి నీ బిడ్డడు జోజు శిరీషలను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన గర్వఫలం బట్టి నీకు వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి నడిపించము తండ్రి, కృప చూపించము తండ్రి. మరి తుఫాను బట్టి నాయన మరి విజయవాడ మరి ప్రభా ఖమ్మం ఆ ప్రాంతంలో ఎంతో నిరాశలైపోయారు. వారి గృహంలో సమస్తమును కోల్పోయినటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి, తోడుగా ఉండు. ఈ సమయంలో ప్రభువా మరి ఇజ్రాయెల్పై నాయన మరి జరుగుతున్నటువంటి వారి దేశంలో యుద్ధములు వీటి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ఇజ్రాయెల్ పక్షాన మీరుండి పోరాడే దేవుడు కనుక మా తండ్రి తను నీ వారి పక్షాన ఉండి మరి ఎంతో మంది ప్రభా వారిపై వస్తున్నప్పటికీ నువ్వు కావలసిన విజయాన్ని మీరు అనుగ్రహించే దేవుడు, మీరే సహాయం చేయండి. అలాగే ఉక్రెయిన్, రష్యా వారి మధ్యలో ఉన్న యుద్ధాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా మరి తండ్రి ఇక్కడ లోకంలో ఎంతో నీ రాకడకు సూచనలుగా ఎంతో అన్యాయంలో అక్రమం జరుగుతూ ఉంటున్నాయి. జ్ఞాపకం చేసుకోండి. ఇది నా ప్రభు దినము ఆరాధించుట కొరకై మరి ప్రభా నీ మందిర ఆవరణంలోకి చేరుతున్నటువంటి ఎక్కడెక్కడైతే నిన్ను ఆరాధించుట కొరకు వెళ్తున్నారో అటు బిడ్డలతో కూడా మీరుండండి. నీ వాక్య పరిచయల్లో నీ దాసులను మీరు నిలబెట్టుకునవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరం జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు సన్నిధి మాతో నుంచి అమలు మీ రక్త ప్రోక్ష తెచ్చుకుంటున్నాం. ఎటు దగ్గర నీ ప్రేమ, శాశ్వతం, మీ కృప మెండుగా మాకు చూపించి నడిపించమని మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పు. నీ సన్నిధి మాతో నుంచి యేసు నామములో ఈ ఆరాధన సమయం మాకెంతో దీవెనకరంగా చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఉండగు ఓ క్రీస్తు.
భయభీతిని బాపితివి, భయభీతిని బాపితివి. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా. నీవే ప్రభువా, నీవే ప్రభువా. నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ, నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ. పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే. పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే, అవనికి మాదిరి నీవే. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా. నీవే ప్రభువా, నీవే ప్రభువా. మరణము గెల్చిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే. మరణము గెల్చిన మా ప్రభువా, పరమాదేవుడవు నీవే. సాతాను ఓడించి నీతిగమము తీర్చితివి, సాతాను ఓడించి నీతిగమము తీర్చితివి, నీతిగమము తీర్చితివి. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా. నీవే ప్రభువా, నీవే ప్రభువా. పాపశాపముల బాపితివే, చూపితివే పరమాదారి. పాపశాపముల బాపితివే, చూపితివే పరమాదారి. శక్తి గలవో ప్రభువా, నీకే మా స్తోత్రములు. శక్తి గలవో ప్రభువా, నీకే మా స్తోత్రములు, నీకే మా స్తోత్రములు. అసమానుండగు క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా. నీవే
శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వమంతటా ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమానందగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా సంగమునకు శిరసు నీవే అంగములుగా మమ్ము చేసితివి సంగమునకు శిరసు నీవే అంగములుగా మమ్ము చేసితివి సర్వసంపూర్ణుడా సర్వమహిమా నీకే సర్వసంపూర్ణుడా సర్వమహిమా నీకే సర్వమహిమా నీకే అసమానందగు క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా పాట సంఖ్య 173 పాత పుస్తకంలో 700 స్తుతియు మహిమ ఘనత నీకే 173 కొత్త పుస్తకము పాత పుస్తకం ఉన్నట్టయితే 700 దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము మా దేవుడవై మాకే చితివి ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము
అబ్రహాం ఇస్సాకు. పాట 89. ఓ అబ్రహాం ఇస్సాకు. నూట 91 కూడా ఒక నంబర్ ఉంది. ప్రభుడవు సృష్టి కర్తవు నీవు, ఎలోయి అదోనియ త్రియేక దేవ, ప్రభుడవు సృష్టి కర్తవు నీవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు, ఎల్లరి అద్భుత రక్షకుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. యెహోవా దేవా, ప్రభువుల ప్రభువా, దర్శనమిచ్చు దేవుడవు. ఉన్నవాడవు నిత్యుడవు, ఉన్నవాడవు నిత్యుడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఎల్ షద్దాయి ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. ఎల్ షద్దాయి ప్రభువా, సర్వశక్తిమంతుడా, సంపూర్ణ తృప్తినిచ్చు ప్రభువు నీవే. సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు, సమృద్ధిని రక్షణను ఇచ్చువాడవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. ఓ అబ్రహాం ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నిత్య నివాసి నీవు. యెహోవా ఈరే చూచుకోను వాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా ఈరే చూచుకోను వాడవు, యెహోవా రూపే స్వస్థపరచువాడవు. యెహోవా నిస్సి విజయమిచ్చువాడవు, యెహోవా నిస్సి
వాడవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా షాలేము శాంతికర్తవు యెహోవా కాదేశు శుద్ధి చేయువాడవు యెహోవా షాలేము శాంతికర్తవు యెహోవా సిద్కేను మా నీతియు నీవే యెహోవా సిద్కేను మా నీతియు నీవే ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా రోయి లోక సంరక్షకుడా గొర్రెలనెన్నటికీ నెడబాయవు యెహోవా రోయి లోక సంరక్షకుడా గొర్రెలనెన్నటికీ నెడబాయవు వాటిని విడువక నడిపెదవు వాటిని విడువక నడిపెదవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు జీవింతువు ప్రభు యుగ యుగముల్ యెహోవా షమ్మా ఇచ్చటున్న వాడవు జీవింతువు ప్రభు యుగ యుగముల్ సదమము నీతో నేను చెదము సదమము నీతో నేను చెదము ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ఓ అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా నిత్య నివాసి నీవు ప్రభుని ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. మనం ప్రభుని ఆరాధించుట కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 95వ అధ్యాయము మొదటి 4 వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనము మార్చి చదువుకుందాం. కీర్తనలు 95వ అధ్యాయము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము.
యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ప్రభు సహాయం కొరకై మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతటి గొప్ప దేవుడవు, భూమి ఆకాశములను సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తమైనటువంటి గొప్ప దేవా, నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఉంటున్నాం. సమయంలో ప్రభు దినాన్ని మాయష్ పొడిగించి మాకు ఇచ్చినారు. తను నీకు వందనాలు. సమయంలో నేను ఆరాధించుట కొరకై మమ్మల్ని సమకూర్చినందుకే నీకు వందనాలు. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నాయన సరి చేసుకుని యోగ్యంగా నీ సన్నిధిలో ఆరాధిస్తూ గణపరుస్తూ ఉండటకు సహాయం చేయండి. నన్ను శిలచట్టు మరుగు చేయండి. నీ సన్నిధిని మాతో నుంచి వందనము చెల్లిస్తూ సమయాన్ని మమ్మల్ని అమూల్యం రక్త ప్రోష్ తెచ్చుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకై దేవుడు మనల్ని ఈ దినము సజీవ లెక్కలో మనల్ని ఉంచి ఉంటున్నాడు. అందుకు మనము దేవునికి ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. కీర్తనలు 95:2 ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కృతజ్ఞతాస్తుతులతో మనం యెషయాలో మనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 18వ వచనం ఏమంటున్నాడు? పాతాళమున నీకు స్తుతి కలగదు, నీ సత్యమును ఆశ్రయించడు. అనగా పాతాళము లేకపోతే మృతి, మరి సమాధిలోనికి దిగువారు, ఇవన్నీ కూడా దేనికి సూచిస్తున్నాయంటే పాపమునకు మృతమైనటువంటి దానికి సూచిస్తూ ఉంటున్నాయి. దీంట్లో ఏమాత్రం కూడా దేవునికి మరి చెందవలసినవి ఏవి కూడా కనబడట్లేదు. అందుకనే మరి ఇక్కడ 19వ వచనంలో ఏమన్నాడు? సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. సజీవులుగా ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ కీర్తనల్లో ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. అనగా మరి ఆయనను స్తుతించుట కొరకై, ఆయన ఆరాధించుట కొరకై దేవుడు మనల్ని సజీవులుగా ఆయన ఉంచి ఉంటున్నాడు. చూడండి, మనము అందుకనే మన దేవుడు ఎలాంటి వాడంటే 3వ వచనం అంటాడు. 95 కీర్తన 3వ వచనం, యెహోవా మహాదేవుడు. చాలు, ఆయన దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఆయన అంతటి గొప్ప దేవుడు. ఆయన యొక్క మరి స్థితి ఇంకొకటి చూసినట్టయితే 4వ వచనం ఏమంటున్నాడు? భూమి అగాధ స్థలములు. చాలు, ఎంతటి సృష్టికర్త అంటే, ఎంతటి గొప్పవాడంటే, ఈ లోకంలో మరి ఆయన లాంటి సృష్టికర్త, ఆయన సృష్టికర్తగా ఉన్నటువంటి స్థితి మరెవరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి.
పర్వతములు కూడా ఆయనవే. ఇంకేం చేశాడు 5వ వచనంలో? సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసాను. ఆయన హస్తములు భూమిని నిర్మించినవి. అంటే మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంతటి గొప్పవాడంటే, ఈ లోకంలో ఇంతటి గొప్పవాడు ఈ లోకంలో మరెవరు కూడా లేనే లేరు. కారణం ఏంటే ఆయన సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త. ఈ సృష్టికర్తను ఆరాధించుట కొరకై కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధినికి వచ్చెదము అని కీర్తనలు 95:2లో కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదుము. ఇప్పుడు మనం వచ్చి ఉన్నాము ఆయన ఆరాధించుట కొరకై. వచ్చి ఉన్నామంటే మరి మా దేవుని ఆరాధించుట కొరకై దేవుని బిడ్డలు ఏ రీతిగా వచ్చి ఉంటారు? అదే యెషయా 38:19లో మనం చూసినట్టయితే, సజీవులే కదా, సజీవులే దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. సజీవులంటే ఏదో ప్రాణంతో బ్రతికి ఉండడం అనేది కాదు. ప్రాణంతో బ్రతికి ఉన్నవారే సజీవులనే కాదు. మనం ఈ లోకంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మరేముంది? మనము మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. మనము అపరాధముల చేత పాపముల చేత మనం ఏమైపోయామండి? చచ్చినటువంటి స్థితిలో ఉంటిమి. ఈ చచ్చిన స్థితిలో ఉన్నవారు దేవుణ్ణి ఏం చేయలేరు? ఆయనను మరి ఆరాధించలేరు. అందుకనే యెషయా గ్రంథం 38:18లో అన్నాడు కదా, పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. చాలు, చూసారా? ఇక్కడ చూసినట్టయితే అంత కూడా మృతమైనటువంటి వారే, మృతమైనటువంటి స్థితిలో. ఇప్పుడు మనం చూసినట్టయితే పాతాళంలోనికి వెళ్ళేటువంటి వారు కోకొల్లలు ఉన్నారు ఈ లోకంలో. ఎంతో జనాంగం ఉంది. ఏంటిది? పాతాళంలోనికి వెళ్ళేవారు. యేసుప్రభు అనగా ఎఫెసీ 2:1లో క్రీస్తుతో కూడా బ్రతికించని వారుగా ఎవరైనా ఉన్నట్టయితే, క్రీస్తు ద్వారా బ్రతికి లేనట్టు వారుగా ఉన్నట్టయితే వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళమునకు పరుగెత్తుచూ ఉంటున్నారు. పాతాళంకు వెళ్ళేవారుగా. పాతాళంలో స్తుతి అనేది కలగదు. ఆ తర్వాత మృతమైనటువంటి వారుగా ఉన్నారు. మనుషులందరూ కూడా ఎలా ఉన్నారండి? మృతమైనటువంటి వారు. అనగా ఈ మృతమైనది దేవునికి సంబంధించినది. ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవునితో సజీవులుగా మరి దేవుడు ఆయన వారు కలిసి మాట్లాడుతున్నటువంటి ఆ స్థితిని వారేమైపోయారంటే పాపం బట్టి దేవునితో ఎడబాటు కలిగి ఉన్నారు. దేవునితో ఎడబాటు కలిగి ఉండడమే పరిశుద్ధ బైబిల్లో లేఖన ప్రకారంగా మృతము అన్నట్టు. మృతమైనటువంటి వారు దేవుని సన్నిధిలో వారు ఏమైపోయారు? పాపం బట్టి మృతమైన వారుగా ఉన్నారు. తర్వాత వారు ఈ 3 యొక్క స్థితిగతుల్లో ఒక పాపమును బట్టి వారికి సంక్రమించింది. ఏంటది? పాతాళము వెంటనే వచ్చేసింది. మృతము సమాధిలోనికి దిగేవారుగా తయారైపోయారు ఒక్క పాపమును బట్టి. అందుకని దేవుడు మరి
ఆదమా ఎక్కడ అంటే ఆయన కనబడకుండా చాటుకు దాచుకొని ఆయన ఉన్నాడు. ఎవరు నీకు ఇది మరి చెప్పిరి ఎవరు తినమన్నారు ఈ పండునని ఇవన్నీ అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి దీన్ని బట్టి నీవు నా నుండి ఏమైపోయావు? దూరం అయిపోయావు. నీతో నాతో ఉన్నటువంటి సంబంధము ఏమైపోయింది? అది దూరం అయిపోయింది. నువ్వు కొని తెచ్చుకున్నావు. ఏంటది? పాతాళము, మృతము, మరి సమాధి యొక్క స్థితి నువ్వు కొని తెచ్చుకున్నావు. కాబట్టి నువ్వేమైపోయావు? పాపిగా చేయబడ్డావు. కాబట్టి ఈ పాతాళముకు వెళ్ళువారు, మరి మృతమైనటువంటి వారు, తర్వాత సమాధిలోనికి దిగువారు, వారు మరి నిజమైనటువంటి ఆరాధన వారు చెల్లించలేరు. ఎప్పుడు చెల్లిస్తారంటే దేవుని వాక్యము ఎఫెసీ 2 మరి మొదటి వచనంలో ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తేనే అప్పుడు ఏమని చెప్పగలుగుతాడు? 19వ వచనం సజీవులు, అదే 38, 19 సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. కాబట్టి సజీవులు, ఈ లోకంలో సజీవులు ఎవరండి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి తన పాప జీవితమును ప్రభు దగ్గర ఒప్పుకొని ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా బ్రతుకుతారో వారు మాత్రమే ఎవరండి? వారు సజీవులు, వారు సజీవమైనటువంటి వారు. కాబట్టి వారు సజీవులుగా చేశాడు దేవుడు. యేసుక్రీస్తు ద్వారానే మనము సజీవులముగా చేయబడినాం. ఈ లోకంలో మరి మృతమైనటువంటి, ఇప్పుడు చూడండి, పాతాళంలోకి వెళ్ళువారు కానీ, మృతమైన వారు కానీ, సమాధిలోనికి వెళ్ళువారు కానీ, వారందరూ ఈ లోకంలో తిరగవచ్చు. మంచి వెహికల్స్ మీద తిరగవచ్చు, బ్రతికి వారు అన్నీ భోజనం చేయవచ్చు, చంద్రమండలం మీద కూడా పోవచ్చు, మరి నెలకు కొన్ని లక్షలు సంపాదించవచ్చు. వీరందరూ కూడా వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ముందు పెట్టుకొని వారిని చూసినట్టయితే వారి జీవితము ఎక్కడికి ఉందటండి? కేవలము, ఎందుకంటే యేసు ప్రభువు లేని వారని మనకు తెలుసు. కాబట్టి వారి యొక్క జీవితం ఎలా ఉందంటే వారు ఎంత తిరిగినా ఏమి చేసినా కూడా యేసు ప్రభు నమ్మనట్టయితే ఎక్కడికి వెళ్తారు? వారు పాతాళంలోనికి వెళ్తారు. ఎంతగా నువ్వు ఎంత కలిగి ఉన్నా కూడా నీవు మరి ప్రాణముతో ఉండి ఏమి తిన్నా ధరించినా ఏమున్నా కూడా నువ్వు ఆత్మీయంగా ఎలాంటి వాడవు? మృతుడవే. చివరికి ఈ పాతాళము, మృతము చివరికి ఏం చేస్తుంది? సమాధిలోనికి దిగువారు వలె ఉంటారు. వీరు చివరికి ఎలా ఉంటారటండి? సమాధిలోనికి దిగేటువంటి వారుగా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకు చెప్తుంది. ఇంకా కీర్తనలో 40లో కీర్తన 40 2వ వచనంలో ఏమని చూడండి. చాలు. దేవుడు మనల్ని ప్రేమించి క్రీస్తు యేసు ద్వారా మనల్ని బ్రతికించినటువంటి ఆ స్థితి ఎంత ఉన్నతమైందంటే చూడండి, ఆయన క్రీస్తు యేసులో మనల్ని బ్రతికించాడు కదా. ఈ బ్రతికించినటువంటి స్థితి ఎన్ని రకాలుగా మనకు మేలు జరిగిందంటే అదే యెషయా 38లో మనం చూసినాం. 18వ వచనంలో పాతాళం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. పాతాళము దేవుని బిడ్డలుగా
వెళుతున్న నీకు నాకు పాతాళం ఉందా? లేదు, దాని నుండి తొలగించాడు. తర్వాత ఏం చేశాడండి? మృతమైనటువంటి స్థితి నుండి కూడా దేవుడు నిన్ను నన్ను మరి తప్పించినాడు. మృతమైనటువంటి స్థితి అంటే మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21:8 వచనంలో ఏమో చూడండి. ఉమ్, 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 చాలు, అర్థమైందా అండి? పాతాళం అంటే మనకు తెలుసు, లూకాసు వార్తలు ఉంటుంది, ఎట్లా ఉంటుందో. అగ్ని ఆరదు, పురుగు చావదు, బాధ, వేదన, మరి పండ్లు కొరుకుట, భయంకరమైనటువంటి ఆ పాతాళం. నీపై నాపై ఎంత ప్రేమతో అట్టి పాతాళం నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడండి? రక్షించుకున్నాడు. పాతాళం నీకు లేదు ఇప్పుడు. తర్వాత ఏం చేశాడు? మరి నిన్ను నన్ను ఈ రెండవ మరణము ఎలాంటిదంటండి? భయంకరమైనటువంటి మరి అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందేటువంటి స్థితి. ఏంటిది? ఇది మరణం, రెండవ మరణం. దేవుడు ఇక్కడ ఏం చేసినాడు? మృతం అంటే మరణము. మృతంలో నుండి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఆయన రక్షించినాడు. నీకు మరణం అంటూ అంటే ఆత్మీయ జీవితానికి మరణం లేదు. క్రైస్తవ బిడ్డలు చనిపోయిన వెంటనే, దేవుని నమ్మిన బిడ్డలు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు చనిపోయిన వెంటనే వారు ఎక్కడికి వెళ్తారు? వారి ఆత్మ దేవుని దగ్గరికి, పరదేశంలోనికి వెళ్ళిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్మిన బిడ్డలు ఆయనను ఆరాధిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయనను నిజమైన రీతిలో భయభక్తులు కలిగి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారి యొక్క ఆత్మ వెంటనే ఏమెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? పరదేశకి వెళ్తుంది. ఆ తర్వాత కేర్లెస్గా, ప్రభువునందు విశ్వాసము ఉండకుండా, తర్వాత ప్రభువుని నమ్మి కూడా చాలా కేర్లెస్గా మరి ఆత్మీయ జీవితంలో నడుస్తున్నటువంటి వారి యొక్క జీవితము, వారు ఎక్కడికి వెళ్తారండి? వారు చనిపోయిన వెంటనే వారి ఆత్మ పాతాళంలోనికి వెళ్తుంది. ఈ రెండు సిచ్యువేషన్స్ జరుగుతాయి ఒకరి ఆత్మ జీవితంలో. ఈ ఆత్మ ఒకటి పాతాళంకి, ఒకటి పరదేశకి వెళ్ళిన తర్వాత ఈ ఇద్దట్లో మిగిలింది ఏంటండి? బాడీ, శరీరం. ఎవరి శరీరంనైనా ఏం చేయాలి? దాన్ని పాతి పెట్టాల్సిందే. పాతి పెట్టిన తర్వాత అయిపోయిందా? కాదు. తర్వాత ఇంకేముంటుందండి? జడ్జిమెంట్ ఉంటుంది, మనకు తీర్పు ఉంటుంది. పాతాళంలోకి నువ్వు ఎందుకు పోయినావో 100కు లెక్క చెప్పాలి. అక్కడ నువ్వు పరదేశంలోకి వచ్చావు, నువ్వెంతో ఆనందంతో, మరి నీకు కూడా దేవుడు గొప్ప బహుమానాలు ఇవ్వడానికి కొరకై నిన్ను అక్కడ మరి సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి మృతి నీకు చెల్లించదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరని ఉంది కదా 18. కాబట్టి యేసుప్రభు నమ్మినటువంటి వారు వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎలా నడుస్తారండి? సత్యముతో నడుస్తారు. యేసుప్రభు నమ్మకం ముందు అంతా అబద్ధమే కదండి. మన జీవితాలు అంతా కూడా అన్నీ అబద్ధాలే. కానీ యేసుప్రభు నమ్మిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తామండి? ప్రతి విషయంలో అబద్ధము చేయాలన్నా, చెప్పాలన్నా మనం ఏమవుతాం? భయపడతాం. ఇప్పుడు మన యొక్క జీవితం ఎలా నడుస్తుంది అన్నట్టు? సత్యంలో నడుస్తుంది. చూసా, సత్యంలో మనం నడుస్తున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో కదా అండి. అబద్ధముతో సంపాదించిన, అబద్ధముతో బ్రతికిన దానికంటే కూడా సత్యముతో మనము నడుస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఆనందం ఉంటుంది? చాలా ఆనందం. సత్యంతో మనం వెళ్తున్నప్పుడు కొంత శ్రమ ఉంటుంది, అయినప్పటికీ కూడా మనకేం చేస్తుందండి? ఎంతో ఆనందాన్ని ఇస్తుంటుంది. అందుకనే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడు?
ఆ, చాలు. మనకు దేవుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు మనకేమిచ్చాడండి? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారానే మనకు ఏం కలిగింది? ఈ స్వాతంత్రం కలిగింది కదా. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. చేసి చెబుతూ, కాబట్టి మీరు ఏం చేయదు ఇప్పుడు, కాబట్టి మీరు స్థిరముగా నిలవాలి, మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అంటున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు సత్యముతో మరి స్వతంత్రంగా ప్రభు కొరకై మరి నిలవాలి, నడవాలి. మరలా దాస్యమని దాంట్లో పాప స్థితిలో చిక్కుకొనకుండా మరి గొప్ప విడుదల ఆయన అనుగ్రహించినాడు. అందుకనే మరి నన్ను విడుదల చేయుట కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరి శిలువలో తన స్వరూపమును సొగసును కోల్పోయి సమస్తమును కూడా ఆయన దారిపోసి నన్ను మరి పాతాళంలోకి వెళ్ళకుండా, మృతులుగా ఉండకుండా, మరి అబద్ధికులుగా ఉండకుండా నన్ను ఏం చేశాడు? వీటన్నిటిలో నుండి విడుదల చేసి ఇప్పుడు దావీదు చెప్పిన రీతిగా 95:2లో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. ఎవరు వస్తారటండి? మనమందరం కూడా. ఎన్ని రకాల నుండి విడుదల పొందినటువంటి వారు? 3 రకాలుగా. ఎక్కడెక్కడ నుండి? పాతాళం నుండి, మృతమైన దాని నుండి, తర్వాత సమాధిలో నుండి. ఈ 3 రకాలైనటువంటి ఈ విడుదల పొందినటువంటి వారు ఏమని అంటున్నారంటే, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. దేవుడు మనల్ని కూడా విడుదల చేసినాడు. మనల్ని కూడా అట్టి భయంకరమైనటువంటి ఆ పాప స్థితిలో నుండి మరి మనల్ని విమోచించినాడు. కాబట్టి నన్ను ఇంకా ఆయన విమోచించడం మాత్రమే కాకుండా ఈ దినము వరకు కూడా నన్ను ఎలా ఉంచాడండి? ఇప్పటి వరకు సజీవులుగా ఉంచాడు. మనం ఎంతో ప్రయాణాలు చేస్తూ ఉంటున్నాం. మరి మొన్నటి దినము ప్రయాణం చేస్తూ ఉంటే దానికంటే ముందే ఒక కారు అదేమైపోయింది, ఒక దాన్ని ఢీక్కొని అది తిరగబడింది. దాన్ని చూసినట్టయితే అందులో ఉన్నవారట బ్రతికే వారే కారు, కానీ ఆయన ఎట్లా బయటపడ్డాడో తెలియదు. కొంచెం గాయములతో ఆయన బయట పడి నిలబడి తన ఆఫీస్కు ఫోన్ చేసినట్టుగా మరి చూస్తుంటాం. చూడండి, ఆయన చిత్తం లేనిది ఆయన మరి బ్రతికించకపోతే, ఆయుష్నియకపోతే ఎవరు కూడా బ్రతకలేరు. లోకంలో అందరితో పాటు దేవుడు ఆయన నమ్మిన బిడ్డల్ని, మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అన్ని ప్రమాదముల నుండి, అన్నిట్లో నుండి నన్ను కాపాడి రక్షించి తన బిడ్డలుగా సజీవులుగా చేసి ఉంటున్నాడు. ఆయన ఆరాధించట కొరకు నడిపించినాడు. అందుకనే 38:19లో సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. మనం సజీవులమై ఆయన స్తుతించే కదా, సజీవులముగా ఆయన స్తుతిస్తూ మనం అప్పుడప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు చాలామంది ఎవరైనా చాలా మంచి పర్ఫ్యూమ్స్ వేసుకొని వస్తాం కదా. వేసుకొని వచ్చినప్పుడు ఏమవుతుందండి? మనం కూర్చున్న వెంటనే వేరే వాళ్ళందరికీ ఏమవుతుంది? మంచి స్మెల్ వస్తుంది. అది 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 ఆగ్రహించడానికి అన్నిటికి కూడా ఎంతో బాగా ఉంటూ ఉంది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, అట్టి స్మెల్ ఎంతగా మనము ఆగ్రహిస్తున్నామో ఎంతో ఇష్టంగా, అట్లాగే ప్రభు ఏమంటుంటే కృతజ్ఞతాస్తుతులతో మనమందరము చేరి ఎవరికి వారముగా దేవుని యందు విశ్వాసం ఉంచి కృతజ్ఞత కలిగి, ఎందుకంటే నిన్ను సజీవునిగా ఉంచాడు దేవుడు. ఎంత గొప్పవాడు ఆయన. అది గ్రహించి నాకు నేనుగా ఒక పరిమళ సువాసన మరి కొట్టుకొని వస్తే ఎంత గుబాలిస్తుందో అంతగా నీ యొక్క హృదయము దేవుని యందు
ఏమై ఉండాలండి? ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతటి ఆశతో మనము ప్రభువును వెంబడిస్తూ రావాలి, ఆయన ఆరాధిస్తూ రావాలి, ఆయన గణపరుస్తూ రావాలి. సజీవులుగా ఉండటం అంటే మామూలా? అది మనము మన ఆహారం మీద లేకపోతే మన తెలివితేటల మీద ఏ మాత్రం కూడా లేదు ఆధారం. అర్థమైందా అండి? అది కేవలము ఆయన యొక్క కృప ద్వారానే ఆయన మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అది మనము మరెంతో ప్రేమతో, ఎంతో ఆశతో, ఎందుకంటే నీ దేవుడు ఎలాంటి వాడండి? అన్నీ సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన. ఆయన భూమి అగాధ స్థలములను ఆయన చేతి పనులు, పర్వతములు ఆయనవి, సముద్రం ఆయనది, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన నిర్మించినటువంటి భూమి మీద మనం తిరుగుతూ ఉన్నాం. నువ్వు ఎక్కడికి పోయినా ఆయన భూమి మీదనే, ఆయన సృష్టించినటువంటి భూమి మీదనే నువ్వు తిరుగుతూ ఉన్నావు. అయితే నిన్ను సజీవునిగా ఉంచుతున్నాడు. మనం ఎంత ధన్యులమో! కారణం ఏంటంటే భయంకరమైన పాతాళం నుండి దేవుడు నన్ను విమోచించినాడు. మృతమైన స్థితిలో నుండి నిన్ను విడుదల చేసినాడు. అనగా సమాధి స్థితి అంటే భయంకరమైనటువంటి అబద్ధములు, మోసంతో కాకుండా నిన్ను సత్యంలో ఉంచినాడు. దీని కొరకు ఎంత క్రయధనము చెల్లించి నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి అట్టి గొప్ప దేవుణ్ణి మనము ఈ దినమున మనల్ని సజీవ లెక్కలు నడిపించిన ఆ గొప్ప దేవుణ్ణి హృదయపూర్వకంగా ఈ తలంపులతో మన ప్రభును మనము ఆరాధించుకుందాం. మనము ప్రభుని ఆరాధించుకుందాం. ఆ సమయంలో సండే స్కూల్కు వెళ్ళేవారు వెళ్ళచ్చు. పాట సంఖ్య 165. ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు. అందరూ లేచి లోటు పాడుకుందాం. ఆశ్చర్యకరుడవివే ఆశ్చర్యకరుడవివే యెహోవా నీవే ధన్యుడవు. యెహోవా నీవే ధన్యుడవు. నీ కృప నిండినండెను, నీ కృప నిండినండెను. మార్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. మార్చిన వారే దయ పొందెదరు, నీవే దయాళుడవు. యెహోవా నీవే ధన్యుడవు. ఆశ్చర్యకరుడవివే మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ప్రభుని ఆరాధిస్తుంది. ఆ తర్వాత మిగతా మనం ఆరాధించుకుందాం. తండ్రి, నీకు వందనములు. నన్ను కూడా ప్రేమించి జ్ఞాపం చేసుకొని పాతాళం నుండి, మృతమైన స్థితిలో నుండి, సమాధిలోనికి దిగువాని వలె స్థితిలో నుండి ప్రభా నన్ను కూడా మీరు విమోచించినారు. నన్ను సజీవ లెక్కలో ఉంచినారు. ఈ దినమున సజీవుడిని నేను ఆరాధించుట కొరకే నాయనా మరి ఆత్మీయంగాను శారీరకంగా సజీవునిగా నన్ను నడిపించు నీ ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. నన్ను సజీవునిగా చేయుట కొరకై ఆ కల్వరి శిలువలో నీ స్వరూపమును సొగసును కోల్పోయి నాయనా మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఎంతో వేదన బాధ మీరు భరించి
నాయనా నన్ను రక్షించుకున్న నీ ప్రేమను బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాను. ఇంతగా నన్ను ప్రేమించిన నా ప్రభువుకు నేనేమి ఇవ్వగలను తండ్రి? నీ రక్తం చేత కొని కడగబడిన బిడ్డల మధ్యలో నేను కూడా ఒకనిగా చేరి విడినల్ని హృదయంతో స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. 626 ఉంది, ఇందులో 520 ఇక్కడేమో 529 అది 627 ఇదే కదా కరెక్ట్. మీ దగ్గర చూసుకోండి, నెంబర్ సరిగా లేకపోతే ఇండెక్స్ చూసుకోండి. పాత పుస్తకంలో 529. బహుశా ఇది లేదనుకుంటా, కొత్తది 627. 627 ఉండాలి. అది వేరే కదా బాబా. 3 బుక్స్ పక్కపక్కే ఉంటుంది ఇక్కడ పక్కే ఉంటుంది చూడు. ఇది తీసుకోవచ్చు. ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైనా సేవించుడాయనయే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. సజీవ బలిదానమిచ్చు నీ జీవితమాయనకే. సజీవ బలిదానమిచ్చు నీ జీవితమాయనకే. నిత్య ప్రభుని సేవాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైనా సేవించుడాయనయే. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి మొట్టమొదటిగా మనం 1 కొరింథీ 11వ అధ్యాయము 28 అందరము కంటతగా చదువుదాము. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కీర్తనలు 95వ అధ్యాయము 96 కీర్తన 96 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 96 9వ వచనం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో
మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తుంటున్నాం. ఇదిగోనైనా మరి చేరు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవ లెక్కలో ఉంచి, సజీవులే కదా ఈ దినమున నిన్ను ఆరాధించుట కొరకై మీరు ప్రభా మరి మమ్మల్ని ఎన్నుకున్నారు. అందుకే నీకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. దీవించి ఆశించము. యోగ్యమైన రీతిలో బలలో చేయవేటకు సహాయపడు. అయ్యగుండాను శిలో చోట్ను మరుగు చేయం. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ఆరాధించు కొరకై చేరిన మనము మరొక గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఏంటంటే ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన యొక్క భోజన బల్లలో మనం పాలు పొందుట కొరకై దేవుడు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఈ సమయంలో ఆయనను వెంబడిస్తున్నటువంటి బిడ్డలు మరి దేవుని యొక్క వాక్యంలో మనము చూచిన రీతిగా కీర్తనలు 96లో మనం చూసినాము. 9వ వచనములో పరిశుద్ధ అలంకారములు ధరించుకొని మనము ఆయనకు నమస్కారం చేయుట కొరకై మరి చేరి ఉన్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క పత్రికలలో రాస్తూ తను ఏమని మరి సంబోధిస్తాడంటే, ఎక్కువగా రోమా 1వ అధ్యాయము 1వ వచనం చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, మనకు కావాల్సినటువంటి వాక్య భాగం ఏంటంటే, దేవుని ప్రియులందరికీ, దేవుని ప్రియులు, దేవునికి ప్రియులైనటువంటి వారు ఎవరట? అక్కడ ఏముంది? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు. దేవుడు ఎవరండి? మనకు తెలుసు, చాలా వింటూ ఉంటాం కదా. దేవుడు పరిశుద్ధుడు కదా. ఆయనకు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ఆయనకు ప్రియులైనటువంటి వారు. మన లోక సంబంధంగా ఆయనకు ప్రియమైనటువంటి వారంగా మనం ఎప్పుడు ఉంటామండి? మనల్ని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటామంటే ఎట్లా అంటే, కలిసినప్పుడు టీ సహవాసము, లేకపోతే మాటలలో, అంత మాత్రమే కాదు, ఇంకా ఎట్లా ఉంటామండి? భోజన సహవాసము, మంచి భోజన సహవాసము మనము కలిగి ఉంటాం. అలా కలిగి ఉండడం ద్వారా మరి మనం ఒకరినొకరము ఏమైపోతాం? మనము ప్రియులముగా చేయబడతాం, మంచి స్నేహముగా మరి చేయబడతాం కదా. మరి దేవునికి ప్రియులందరికీ అంటాడు, దేవుని ప్రియులందరికీ అంటున్నాడు ఇక్కడ. దేవుని ప్రియులు ఎవరట? పరిశుద్ధులైనటువంటి వారే దేవుని ప్రియులు. నీకు చాలా జ్ఞానం ఉన్నంత మాత్రాన, నీకు అందం ఉన్నంత మాత్రాన, ఆస్తిపాస్తులు ఉన్నంత మాత్రాన, నీవు ఇంకేమి భౌతికమైన లోక సంబంధంగా ఏది నువ్వు కలిగి ఉన్నా ఆయనకు ప్రియుడుగా ఉండలేవు. ఇవన్నీ కలిగి ఉండి మనము దేవునికి ప్రియులుగా ఉండాలంటే మనము ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా. ఆయన కోరేది అదే. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఎక్కడ రాసిన ఆయన పత్రికలు రాస్తూ ఆయన ఇదే మాట చెప్తూ ఉంటాడు. ఏమని? మొదటి కొరింథీ మొదటి అధ్యాయము అక్కడ కూడా 2వ వచనంలో అంటాడు చూడండి. చాలు.
అర్థమైందా అండి? ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై. క్రీస్తు యేసులోనే మనం పరిశుద్ధపరచబడతాం. ఆయనే మనల్ని పరిశుద్ధపరిచేటువంటి దేవుడు. ఈ లోకంలో మరెవరు కూడా లేరు. ఎవరు, మీరు ఎంత తిరగండి, ఎక్కడైనా బాగుండి. భూమికి పునాదులు వేసి ఆయన చేతి పనిగా, లేకపోతే ఆయనే సమస్తమును సృష్టించిన అని సృష్టికర్త ఆయన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు నందు మనలందరినీ కూడా పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలని ఆయన యొక్క ఆశ? పరిశుద్ధులుగా ఉండుటకు మనము పిలువబడిన వారం. మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకై ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. అర్థమైందా? పరిశుద్ధులుగా. ఈ పరిశుద్ధతలో నీ భక్తి వేషాలు ఏమి చూడడు. నువ్వు మంచి పాటగాడివైనా, నువ్వు మంచి కంటతో వాక్యాలు చెప్పగలిగిన వాడివైనా, లేకపోతే నీకు ఆస్తిపాస్తులు ఏదని, ఇవన్నీ అవసరం లేదు. ఆయనకు మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి తెలుసా అండి? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధులుగా మనము ఈ లోకంలో మరి అలాగుండుట కొరకై దేవుడు మనల్ని యేసుక్రీస్తు ద్వారా మనల్ని పిలిచాడు. మీరు పత్రికలు ఇంకా చూడండి, అట్లాగే రాస్తాడు పౌలు. 2వ వచనం, 2 కొరింథీ 2వ వచనంలో, మొదటి వచనం చివరిలో ఉంది. 2 కొరింథీ 1వ అధ్యాయము మొదటి వచనం చివరి భాగంలో ఉంది చూడండి. దేవుని సంగమునకును ఎవరందరికీ? పరిశుద్ధులందరికీ కదండి, పరిశుద్ధులందరికీ. అక్కడ ఉన్న ఏ సంఘము అది కాదు. మనమైతే ఈ లోకంలో ఏం గొప్ప చెప్పుకోవడానికి ఈ సంఘాలన్నీ, నా సంఘం ఇది, నా సంఘం ఇంత గొప్ప, నా సంఘం ఇంత గొప్ప. అయితే ఆయనకు కావాల్సింది ఎవరండి? నువ్వు ఎక్కడున్నా కానీ పరిశుద్ధత, ఎక్కడున్నా కానీ పరిశుద్ధత కలిగిన వారంగా, పరిశుద్ధులముగా ఉండుటకు మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి, పరిశుద్ధంగా జీవించడం. అలా ఉండుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. మనం పరిశుద్ధులుగా ఉండుట కొరకే ఆయన మనల్ని పిలిచాడు. ఈ రీతిగా మనము చదువుకుంటూ పోతే అన్ని పత్రికలలో ఆయన మొట్టమొదటిగా అవి రాస్తూ ఉంటాడు. ఎవరు? అపొస్తలుడైన పౌలు. ఏదో ఒక సంఘము, ఇప్పుడు మనం చెప్పుకుంటాం గొప్పగా, మీరు ఎక్కడికి వెళ్తారని అంటే, ఓ నా సంఘం ఇదన్నా అదన్నా అని చెప్పుకుంటాం. ఒకప్పుడైతే మరి హెబ్రోన్ అనేది చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. కానీ దేవుడు ఏం చేసిండంటే అందులో చాలా బలహీనతలు లేవదీసి, నీలాంటి నాలాగా ఎవరు గొప్పగా చెప్పుకోవద్దని అన్ని సంఘములలో పరిశుద్ధులైనటువంటి వారు ఉండడం అది చాలా ప్రాముఖ్యమని గొప్పతనాన్ని అంతా కూడా దేవుడు ఏం చేశాడు? విరిచేశాడు. మేము మొట్టమొదటిగా వెళుతున్నప్పుడు, నేను నాకంటే ముందు ఉన్న వాళ్ళు తర్వాత కాలంలో కూడా చాలా గొప్పగా, అంత గొప్పగా చెప్పుకుంటే ఇప్పుడు చాలా తక్కువ చేయబడినటువంటి స్థితి. అయితే మనకు అది ప్రాముఖ్యం కాదు. మనకు కావాల్సింది ఏంటండి? మనము ఎలాగ ఉండాలి? దేవుని యొక్క బిడ్డలముగా దేవుని సన్నిధానంలో ఆ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మాకున్న పాస్టర్ ఒక ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మేము ఒక మాట అంటుండేది. ఏమనంటే, మమ్మల్ని ఏ సంఘము పేర్లు ఉన్నాయి చూడండి, ఆ సంఘం ఏది కూడా రక్షించుకోలేదు. ఆ సంఘం ఏది రక్షించుకోలే. ఎవరు రక్షించారు నన్ను? యేసుక్రీస్తే. క్రీస్తునందే నాకు రక్షణ కలిగింది. ఆయనే నన్ను రక్షించినాడు. ఒకటి, మనము ఇప్పుడు వెళుతున్న సంఘంలో యొక్క ప్రభావం కూడా నేను చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు చూడండి, మనకు పిల్లలు పుట్టిన తర్వాత 2-3
ఉండి ఒకటేసారి వాళ్ళు స్కూల్లోకి అయ్యేటట్టుగా సిద్ధపడ్డారు అనుకోండి, ఉదాహరణకు కావాలలే అనుకో, అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఇప్పుడు జనగాంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? లెక్కున్నాయా చెప్ప? మనకు లెక్కలేవు కదా, లెక్కలేవు. మేము చిన్నగా ఉన్నప్పుడు క్రైస్తవ సంఘం అంటే ఒక్కటే ఉండే, బ్యాప్టిస్ట్ బస్ స్టాండ్ దగ్గర. ఇప్పుడు ఈ టైం చూస్తే అప్పుడు కూడా స్కూళ్ళు కూడా తక్కువనే అండి. ఏబిఎస్ స్కూల్ ఒకటి ఉండేది, ఆ తర్వాత ప్రెస్టన్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అప్పుడు అట్లా తర్వాత ఈ రోజు వరకు చూస్తే మీకు ఎవరికైనా తెలుసో తెలియదో ఎన్ని సంఘాలు ఉన్నాయి జనగాంలో తెలుసా మీకు? చెప్పగలుగుతారా? అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు ఫుల్గా అయిపోయినాయి. జనగాంలో ఇన్ని అంటే ఇక మీరు హైదరాబాద్లో ఇంకా పట్టణాలలో చూడండి, ఎన్నో ఉన్నాయి. ఓకే, అది ఉన్నాయి కదా, ఓకే. ఇప్పుడు స్కూల్స్ చాలా ఉన్నాయి కదా, ఓకే. అయితే నీ పిల్లల్ని వేయడానికి కొరకు ఇంటి దగ్గర ఉన్నది ఏదో ఒకటి వేసేస్తావా? నీ పిల్లల్ని స్కూల్లో వేయాలంటే ఏం చేస్తావు? మంచి స్కూల్. నీ పిల్లలకు ఇట్లా నాగరికత అవ్వాలి, చదువు అవ్వాలి, అందుట్లో బాగా చదవాలి అంటే ఏ స్కూల్ క్రమశిక్షణలో పెంచుతుంది నా పిల్లల్ని అనేది చూస్తావు. అది సత్యమా కాదా? సేమ్ పరిశుద్ధ బైబిల్నే వెంబడిస్తున్నటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. అర్థమైందా అండి? చాలా ఉన్నాయి. నువ్వు లెక్క పెట్టలేవు, నీ లెక్కకు మించి మీ తల వెంట్రుకలని ఉన్నాయి ఇప్పుడు. అయితే ఇప్పుడు నీవు ఒక గొర్రెగా నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఎక్కడ మంచి ఆహారము ఉంటుంది, ఎక్కడ నేను దేవునికి దగ్గర అవుతాను, ఎక్కడ ఉంటే నేను దేవునికి దగ్గర అవుతాను, ఎవరు నన్ను దేవునికి దగ్గరగా ఉంచుతారు అనేది మనం ఎన్నుకోవాలి. అర్థమైందని చెప్పింది. నీ పిల్లల విషయంలో స్కూల్ ఎలాగ ఎన్నుకుంటావో, నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నువ్వు దగ్గరగా ఉండడానికి కొరకై చాలా చూడాలి. నేను పెరిగినటువంటి స్థితిలో నాకు కేవలం పాటలు చప్పట్లు కొట్టడం నేర్పించింది, ఇంకా రకరకాల కొన్ని నేర్పించింది. ఆ తర్వాత ఇంకో కొద్ది వయసుకు వచ్చిన తర్వాత ఇంకొక దగ్గరికి నేను వెళ్ళినప్పుడు అక్కడేం నేర్పించిందంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, వీటి కొరకే నిలబడాలి, ఫైట్ చేయాలి. ఇదంతా ప్రార్థన కొరకు ఎక్కువగా ఆసక్తి లేని స్థితిలో పెంచుతూ వచ్చింది. సో ఇవన్నీ గమనించాను. తర్వాత నేను బెంగళూరులో ఉన్నప్పుడు వేరే సంఘాల్లో తిరిగాను, అక్కడిక్కడ అవన్నీ చూస్తూ వచ్చాను. తర్వాత నేను స్థిరంగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ సంఘంలో ఇది హెబ్రోన్ అంటారు కదా, మరి హెబ్రోన్ అని ఉందా? మనకి ఏంటిది అది? ఫిలదెల్ఫియా. అసలు సంఘం ఎట్లుంటుంది అంటే జనరల్గా లోకరీతిగా ఉండే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, ఇంగ్లీష్ బ్యాప్టిస్ట్ చర్చ్, రకరకాల ఇట్లా అంతా తమిళ్ బ్యాప్టిస్ట్, కేరళ బ్యాప్టిస్ట్, లేకపోతే ఇంకా రకరకాల ఇవన్నీ ఇట్లా కలిసి ఉంటాయి. పలానాదని ఇట్లా అంటుకట్టుపడి ఉంటాయి. కానీ ఇది అట్లా ఉందా? నో. హెబ్రోన్ అనేది ఒక హైదరాబాద్లో అదొకటి ఉంది అంతే. తర్వాత మిగతా సంఘాలు మీరు ఎక్కడ చూడండి బైబిల్లో ఉన్నటువంటి పేర్లే ఉంటాయి వాళ్ళ దగ్గర. అది చెప్తున్నాను నేను. ఇప్పుడు నేనేం చేశానంటే నేను చాలా రకాలుగా లోకంలో తిరిగి సినిమాలు చూసుకుంటూ సినిమా పిచ్చిగా ఉండి వెళ్తూ ఒకరోజు నాకు తెలియదు హెబ్రోన్ హైదరాబాద్లో ఉంటుందని. మా చిన్నమ్మ వాళ్ళు వెళ్తుండేది అప్పుడప్పుడు. ఒకసారి నన్ను తీసుకెళ్ళింది అక్కడికి. నా ఆశ ఏముండంటే అబ్బా హైదరాబాదు పోవడమే మహా గొప్ప ఆనందం మాకు. దాంట్లో ఉన్న గొప్ప ఆనందం ఏంటంటే విడుదలైన సినిమాలు అక్కడే విడుదలవుతాయి. కొత్త సినిమాలు ఏమైతే అక్కడ విడుదలవుతాయి.
ఆ హెబ్రోన్ చుట్టే ఉన్నాయి కొన్ని టాకీస్లు, చాలా ఎక్స్ రోడ్లో అక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి మంచి ఛాన్స్ ఇదని చెప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళి కొత్త కొత్త సినిమాలు ఎప్పుడైతే ఏం విడుదలయ్యేటి అవన్నీ చూస్తూ ఉంటూ వచ్చేది. కానీ ఒక దినాన యవనస్తుల కూడికి వెళ్ళాను నేను, అంటే షార్ట్గా చెప్తున్నాను, చాలా ఉన్నాయి. కానీ నేను ఒక దినాన హెబ్రోన్ మీటింగ్కి యవనస్తుల కూడికి వెళ్ళాను. ఆ సమయంలో 78, 79 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఏమైందంటే హెర్మోన్ లేదు అప్పుడు. హెర్మోన్ ఎవరైనా చూసినా లేదా మీరు? హెర్మోన్ చూసారు ఎవరైనా? హెర్మోన్ అనేది ఇక్కడ ఎదురుగా ఉంటుంది, అది లేదు అప్పుడు. అక్కడంతా కేవలం ఒక గుట్టరాయి పెద్దగా ఉండేది, ఖాళీ స్థలం ఉండేది. అప్పుడు హెబ్రోన్కి వెళ్ళినప్పుడు యూత్ మీటింగ్ కదా, 6 రోజులు ఉంటుందని మంచిగా బ్యాగ్ అంతా చదువుకొని డబ్బులు బాగా తీసుకొని, ఎందుకంటే ఫిలిమ్స్కి వెళ్ళి వచ్చాను, వెళ్ళిపోయాను అందులో అంతే. మా ఫ్రెండ్స్ మేము అందరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను బయటికి ఇక వెళ్ళిపోయి బ్యాగ్ పెట్టుకొని చూసుకున్నాం, ప్లేస్ ఇది అయిపోయింది. ఇక తర్వాత మన పని ఏంటి, బయటికి వెళ్ళాలి, తిరగాలి, రూమింగ్ అంతా తిరగాలని అని వద్దామని గేట్ దగ్గరికి వస్తే సస్సే మీరే వదిలిపెడతలేరు వాళ్ళు. అస్సలే జ్వరం వచ్చింది ట్యాబ్లెట్ అంటే కూడా ట్యాబ్లెట్లు అక్కడికి వెళ్ళి తెచ్చిస్తున్నారు లోపలికి వెళ్ళి. లేదండి ఇస్త్రీ బట్టలు చేయించుకుందామంటే కూడా అవేవో మాకు ఇవ్వండి, మేము చేయించుకొచ్చి మీకు ఇస్తాం. ఇంకా ఏదైనా మమ్మల్ని ఎట్లా ఉందంటే అప్పుడు ఒక సెంట్రల్ జైల్లో పెట్టినట్టుగా అయిపోయింది. అప్పుడు బ్రదర్ భక్సింగ్ గారు వాక్యం ధారాళంగా చెప్తూ ఉండేవాడు. ఒక దినాన చెప్తూ వచ్చాడు. చెప్తూ ఉన్నప్పుడు వెంటనే నా పాప జీవితము నేను ఒప్పించబడ్డాను. నేనెంతో కన్నీరు కార్చి నా పాపమునంతా కూడా నేను చాలా ఘోరంగా ఏడుస్తుంటే నా బైబిల్ తడిసిపోయి అలాగే ఇచ్చి నా పాప జీవితాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నాను. తర్వాత ఖచ్చితంగా బైబిల్ పట్టుకొని పోవాలనేది అక్కడే ఎక్కువ నేర్చుకున్నాను నేను. అర్థమైందండి? నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రత్యేకమైన పాట పాడడం ముందే చేతిలో బైబిలే ఉండకపోయేది, తెచ్చుకోలేదని అనేవాళ్ళు కూడా ఉండకపోయేది. ఇప్పటికి మీరు పోండి అడిగి, ఎవరన్నా ఏమైనా బైబిల్ లేకుండా వచ్చినా ఎవరైనా అడుగుతారా నిన్ను? ఎవరు అడగరు, ఇప్పటికీ అడగరు ఎవరు. అయితే ఇప్పటికి కూడా నేను వెళ్ళే దగ్గరికి నేను వెళ్తే వారు అడగకంటే ముందు నాకే సిగ్గు అవుతుంది చేతిలో బైబిల్ లేకపోతే. సో ఆ రీతిగా మరి యేసుప్రభును స్వరక్షకునిగా అంగీకరించాను, యేసుప్రభును స్వీకరించాను. అప్పటి నుండి దేవుని వాక్యము చదవాలని నేర్పించడము నేనే కాదండి, సాక్ష్యము. భక్సింగ్ అన్న చనిపోయినప్పుడు జిసామిల్ పాస్టర్ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు తెలుసా ఆయన? నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్, పెద్ద చర్చ్. తను అక్కడ బాడీ ఉన్నప్పుడు, ఏది భక్సింగ్ అన్న పెట్టే బాడీలో ఉన్నప్పుడు, ఫ్రిడ్జ్ బాక్స్లో ఉన్నప్పుడు తను వచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఈనాడు అందరి చేతులలో, లేకపోతే ప్రింటింగ్ ప్రెస్లో కూడా బైబిల్ లేకుండా అమ్ముడు పోయినాయి అంటే బ్రదర్ భక్త్ సింగ్ గారి ద్వారానే అని చెప్పాడు. ఆయన ద్వారానే ప్రింటింగ్లో కూడా లేకుండా అయిపోయినాయి. ఎవరి చేతిలో చూడు బైబిల్లో, ఎవరి చేతిలో వచ్చేవాడు బైబిల్, అది నేర్పించాడు. సో అది నేర్చుకున్నాం. అలాగూ సొంతగా బైబిల్ నీకు ఉండాలి అని అలా నేర్పిస్తూ వచ్చాడు. అందుకని సొంతగా ఒక బైబిల్ కలిగి ఉండడం, ఆ తర్వాత ఆ బైబిల్ను ఆ దినము నుండి ఎప్పుడైతే రక్షింపబడినామో అప్పటి నుండి మరి చదవడం అనేది చాలా ప్రీతిగా అయిపోయింది. ఇక అయిపోయింది నాకు. సినిమాలు పోవాలి, అయ్యో నేను డబ్బులు తెచ్చుకున్నా కదా, ఇదేమే అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమొచ్చిందంటే దేవుని వాక్యము చదవాలి. మా డాడీ కూడా నాకేం చెప్పలే దేవుని వాక్యం చదవాలని. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆయన స్వీకరించిన తర్వాత, ఆ పరిశుద్ధాత్మ నా లోనికి వచ్చిన తర్వాత నాకు అన్నీ కూడా ఏం చేస్తూ వచ్చాడు, నేర్పిస్తూ వచ్చాడు.
ఇప్పుడు ఈ బైబిలే కాదు, చాలా బైబిల్స్ పాతబడి పోయినాయి. ఇప్పుడు ఇది కూడా పోయింది, ఇది కూడా మార్చుకోవాలి ఇక, ఈ బైబిల్ కూడా. అంటే అంతగా దీన్ని చదవడము ఇంట్రెస్ట్గా. గేట్ దగ్గరికి వెళ్తుంటే రక్షింపడ్డావా? గేట్ దగ్గరికి వెళ్తే నువ్వు దేవుని యొక్క వాక్యం. వెంట్రుకలు పెరిగితే కూడా జుట్టు పట్టి లాగేవారు. నీ వెంట్రుకలు ఇంత పెరిగినాయి. అంత క్రమం, ఒక క్రమమైనటువంటి పద్ధతిలో. అప్పుడు నేను అనుకున్నాను, నా ఆత్మీయ జీవితం అంటే దేవునికి నేను దగ్గరగా ఉండడానికి కొరకై నాకు కావాల్సింది ఏంటి? ఇదే. ఎవరేమన్నా కానివ్వండి నాకు. అప్పుడు మా డాడీని అడగలే, మా అమ్మమ్మని ఎవరిని అడగలి. నేను ఉపవాసంతోనైనా కూడా సహవాసానికి వెళ్తూ వస్తూ అలాగ నేర్చుకుంటూ వచ్చాను. కాబట్టి పరిశుద్ధతలో నీవు ఉండడానికి కొరకై ఇది నీకు ఎంతో సహాయపడుతూ ఉంది. సహవాసము అంతగా నేర్పిస్తూ ఉంది. అందుకని చాలాసార్లు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, ఏమని, ఈ దినం ఎంతమంది దేవుని వాక్యం ఉదయకాలం చదివారు? మిమ్మల్ని అడుగుతాను కదా. నువ్వు సత్యదాకా పో, నిన్ను అడిగేటోళ్ళే ఉండవు నాదుడు అక్కడ. దాని సాక్ష్యం దేవన్న కూడా చెప్తాడు, ఎందుకంటే తెలుసు ఆయన, మాకు తెలుసు. నువ్వు సత్యదాకా పో, నువ్వు దేవుని వాక్యం చదివినవా? ఒక్కటే, ఎన్నో రకాలు ఉంటాయిలేండి, అది ఎందుకులే. కాబట్టి దేవుని వాక్యంలో నువ్వు ఎక్కడ పెంచబడుతున్నావు, ఏ రీతిగా పెంచబడుతున్నావు, ఏ సహవాసంలో నువ్వు పెంచబడుతున్నావు, ఏ సహవాసంలో దేవునికి దగ్గర అవుతున్నావు. మీకు తెలుసా అండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోవడమే అయిపోయింది. అక్కడ ఉంటే మాత్రం స్టేజ్ మీద ఎక్కేవాడిని. నేను ఎప్పుడు స్టేజ్ కావాలనే ఆశ ఉండే, ఎప్పుడు పాట పాడాలని ఆశ ఉండే. కానీ ఎప్పుడైతే సహవాసంకి వచ్చినామో కూర్చోవడంలో ప్రాముఖ్యం నేర్చుకున్నాను. కూర్చోవడం. నేను ఎప్పటికి కూడా ఇక్కడ నిలబడతానని నలుగురు చెప్తానని ఎప్పుడూ నేను కలలో కూడా కనలేదు. నేను పాట పాడితే చాలామందికి ఇష్టం, కానీ పాట పాడితే నేను చిన్న గొంతుతో పాడితే అందరూ పెద్దగా పాడు అనేది, టీచర్స్, స్టూడెంట్స్ అందరు కూడా. అర్థమైంది. అయితే నాకే గొంతే లేదు కదా, నేను ఎట్లా చెప్తాను వాక్యం అని అన్నిటికీ భయపడుతుండేది. కానీ దేవుడు ఏం చేశాడు, ఆ రీతిగా సహవాసంలో నన్ను కూర్చోబెట్టి నేర్పిస్తూ ఆ రీతిగా వచ్చాడు. నేను సంతోషంగా ధైర్యంగా చెప్పగలను ఏంటంటే, ఇది ఎవరిదో కాదు, నా బంధువుడు పెట్టిన సంఘం కాదు, ఇది యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి సంఘం. దేవుని యొక్క వాక్యము యేసుప్రభువే మనకు కనిపించాలి. ఎవరు కూడా కనిపించకుండా, ఎవరు కూడా మరి అజమాష్యం కాకుండా ఆయన మాత్రమే మనకు బయలుపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యము. అందుకని అపోస్తలుడైన పౌలు మరి పరిశుద్ధులుగా అరితిగానే చెప్తూ వచ్చాడు. కాబట్టి మీరు పరిశుద్ధ అలంకారంలో ఏం చేయాలండి, ధరించుకొని ఎక్కడికి రావాలి, దేవుని సన్నిధికి మనం వస్తూ ఉండాలి. దేవుని సన్నిధికి ఈ పరిశుద్ధ అలంకారంలో ధరించుకునేటువంటి ఆ స్థితి మనకు ఎక్కడ ఉండాలంటే హృదయాంతరంగంలో ఉండాలి అంటాడు. కొలసీలు రాసిన పత్రిక 3:12 మనం తరచుగా ధ్యానం చేస్తూ ఉంటాం. కొరింథీయులు రాసిన పత్రిక 3:12 చాలు. దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనం ఎవరి చేత ఏర్పరచబడిన వారం అండి? దేవుని చేత ఏర్పరచబడిన వారము. మనల్ని ఎవరైనా ఎన్నుకున్నారా? ఇగో సంఘంలో ఎన్నుకున్నట్టు చేయలేబడదాం, ఇప్పుడు ఓట్లు వేద్దామని ఉన్నది. అది కాదు, అట్లా కాదు. అది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఎలా ఉంటివి, అసలు నీ హృదయం ఎలా ఉండే? ఎంతో భయంకరమైనటువంటి పాపముల చేత ఉండే మన హృదయం ఎలాంటిదటండి? మంచిదా చెడ్డదా? యేసుప్రభు లేనప్పుడు మన హృదయం ఎలాంటిది? చెడ్డది అని మనం నోటికి అంటున్నామా? బైబిల్లో కూడా ఉందా? బైబిల్లో ఉందా ఆ మాట? అందుకనే మార్క్స్ వార్త 7వ అధ్యాయం 20 మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చూడండి, ఆ మాట మనము ఎంతగా ఈ లోకంలో 7వ అధ్యాయము మార్క్స్ వార్త 20
3 చూడండి. మనుషుని అపవిత్రపరిచేటి ఏంటి ఏంటండి? చెడ్డయి. ఈ చెడ్డవన్నీ అక్కడ 13 రకాలు ఉన్నాయండి చెడ్డవి పై వచనాల్లో. తెలుసు కదా మీకు, చాలాసార్లు మనం దాని 13 రకాలైనటువంటి చెడ్డవి ఉన్నాయి. ఈ చెడ్డవి ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడున్నాయండి? మన హృదయంలో ఉన్నవి ఈ చెడ్డవన్నీ. కాబట్టి ఈ చెడ్డవన్నిటిని మరి ఆయన యేసు రక్తంలో మనల్ని కడిగి ఆయన పవిత్రపరిచాడు మన హృదయమును. ఆ తర్వాత దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులము మనము. అర్థమైందా అండి? దేవుని చేత ఏర్పరచబడినటువంటి పరిశుద్ధులము. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత మనము ఏమి ధరించుకొని ఉండాలట? మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. వీటినన్నిటినీ మనం ఏం చేయాలండి? ధరించుకోవాలి. ఒక పరిశుద్ధుడైనటువంటి వాడు అలంకారముగా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి అలంకారము ఎంత గొప్పగా ఉంది చూడండి. ఒక పరిశుద్ధుడైనటువంటి వాడు ఆ రీతిగా అలంకారము కలిగి జీవిస్తూ రావాలి. నువ్వెక్కడున్నా, ఏడున్నా, ఏ ఫంక్షన్లో ఉన్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, మన ఈ అలంకరణ ఎప్పటికీ ఉండాలంట. ఎప్పటికీ అలంకరింపబడి ఉండాలి. ఈ అలంకరణ తీసి దాచిపెట్టి పోదామా ఎక్కడికన్నా? చెప్పండి. మనం అప్పుడు ఫంక్షన్లకు తీసి దాచిపెట్టి వేసుకుంటాం, మళ్ళీ ఫంక్షన్లు వస్తేనే వేసుకుంటాం. అలాంటిదా ఈ అలంకరణ? నో, ఈ అలంకరణ అలాంటిది కాదు. నువ్వు లేచింది మొదలు పడుకునేంత వరకు ఈ అలంకరణ ధరించుకొని ఉండాలి. ఈ అలంకరణతో ఉండాలి. నిన్ను చూచినప్పుడు ఏమై ఉండాలండి? దేవుని బిడ్డలు. ఎంత మంచి అలంకారము! మనమందరం ఎవరమైనా, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఏదైనా ఫంక్షన్కు వచ్చినప్పుడు అలంకరణతో మనం వెళ్ళినప్పుడు మన యొక్క భావం మన లోపల ఏముంటుందో తెలుసా? వాళ్ళకంటే నేను బెటర్ ఉండాలి. ప్రతి ఒక్కరిలో అదే ఉంటుందండి. ఉంటుందా? వాళ్ళకంటే నేను బెటర్ కనబడాలి, వాళ్ళకంటే నేను స్పెషలైజ్గా ఒకటి కొని నేను వాళ్ళ ముందు ఉండాలి అని అలాంటి ఆశతో మనం వెళ్తాం. అయితే దేవుని బిడ్డలముగా, దేవుని చేత ఏర్పరచబడిన వారముగా, పరిశుద్ధులమని పిలువబడుతున్నటువంటి వారము మనం కూడా ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడున్నా కూడా మన ఆత్మీయ స్థితిలో ఏం కావాలండి? అందరికంటే నేను ఎలా ఉండాలి? బాగా కనపడాలి, మంచివానిగా ఉండాలి అని ఈ వస్త్రాలు ధరించుకోవాలి. ఇవి ధరించుకోవాలి. అర్థమైందా? ఇవి ఎంతగా నువ్వు ధరించుకుంటావో అంత సోగ్గా ఉంటావు అందరి మధ్యలో, దేవుని బిడ్డగా. అర్థమైందా? భక్సింగ్ అని ఒకటి రాశాడు. ఏంటంటే, ఒక ఆయన బస్ స్టాండ్ ఊడుస్తూ ఉన్నాడట. ఆయన డ్యూటీ అది. బస్ స్టాండ్ ఊడుస్తూ ఉంటే, అలా ఊడుస్తున్నప్పుడు ఒక ఆయన అక్కడికి వెళ్తుంటే ఆయన బట్టల మీద పడింది. కన్ను కనబడి తెలవా నీకు అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చి కొట్టి ఆయన తిట్టి వెళ్ళిపోయాడు. ఈ స్థితి అంతా ఒక మహమ్మదీయుడు చూస్తున్నాడట. చూస్తూ ఆయన కొడుతూ ఉంటే, తిడుతూ ఉంటే ఆయన నవ్వుకుంటూ తను ఊడుస్తూ ఉన్నాడు. అవేమీ పట్టించుకోలే. కారణం ఏంటంటే, ఆయన దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధుడైనటువంటి ఈ ఆత్మీయమైనటువంటి వస్త్రములు ధరించుకున్నటువంటి వాడుగా ప్రదర్శింపబడ్డాడు అక్కడ. అప్పుడు మహమ్మదీయుడు వచ్చాడు. ఏంటయ్యా, నువ్వు చేసేది పని కరెక్టే, నేను అలాగూ అంటుంటే నువ్వు ఎలా ఊరుకున్నావు అని ఆయన అన్నప్పుడు, అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయనతోటి నవ్వుకుంటూ, నా ప్రభు అన్యాయంగా ఇంతకంటే ఘోరంగా శిక్షణ అనుభవించాడు, నేను భరించడం ఇది ఎంత, నా ప్రభు దీనికంటే ఎక్కువగా భరించాడని చెప్పేసి
ఆ మాట చెప్పినప్పుడు, ఆయన సంతోషంగా చెప్పినప్పుడు, ఆయన మాటలు విని అదంతా చూసి ఆ మౌమధేయుడు యేసు ప్రభుని నమ్ముకున్నాడట. అర్థమైందా అండి? అది చూసి నమ్ముకున్నాడంట. అంటే ఏంటంటే నీ యొక్క అలంకరణ, నీ యొక్క మరి ఈ తగ్గింపు, ఈ పరిశుద్ధ స్థితి, ఇది వేరే వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఎక్కడికున్నారండి ఇది అని అడుగుతారు కదా. నువ్వు ఇంతగా తగ్గించుకుంటున్నావండి, ఎక్కడ నేర్చుకుంటున్నావు, ఎవరిచ్చారు నీకు ఇది అని అడుగుతారా? మన అలంకరణ దేనికి సాదృశ్యం తెలుసా? అహంకు. అహం ఎట్లా ఉంటుందంటే, నేను ఎట్లా ధరించుకున్నా నీకేం తెలుసు, నీకంటే నాకు ఎక్కువనే, నేను ఎక్కడంటే నేను మఫత్లాల్ దగ్గర ఉన్నాను, లేకపోతే సిఎంఆర్లో ఉన్నా నేను, లేకపోతే ఇంకెక్కడ సౌత్ ఇండియాలో ఉన్నా నేను, లేకపోతే ఎక్కడెక్కడ కొన్నా, నాది అని అహం ఉంటుంటుంది. దేవుని బిడ్డలకి ఇది ఏం కాదు, తగదు. దేవుని బిడ్డలకు తగదు. దేవుని బిడ్డలకి ఏం కావాలి? చాలామంది దేవుని బిడ్డలనే పిలువబడతారు, కానీ మరి తీరే టైంకి వస్తే అహం కనబడుతుంది కదా అండి. కనబడతా లేదా? చాలా కనబడుతుంది. మగవాళ్ళల్లో కూడా ఎక్కువ ఉంది ఈ మధ్యలో. ఎందుకంటే నేను మొన్న విన్నాను ఏంటంటే, కేవలము ఎంగేజ్మెంట్కి 9,000 రూపాయల సూటు, అది ఎంతో మరి చాలా జాగ్రత్తగా తను అది వాంటెడ్గా ఆయన చేసుకున్నాడంటే, మనమేం నమ్ముతాం, దేవుడిని నమ్మిండు కదా, దేవుడు అంటే నమ్ముతా, కానీ లోపల ఏముంటుందండి? శరీరమే ఉంటుంది. లోపల శరీరం అంటే ఏం తెలుసా? ఆత్మీయతకు వేరు, శరీరానికి వేరు. శరీరం ఏంటంటే అది కావాలి, ఇది కావాలి, ఇక్కడ కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ కావాలి, ప్రార్థనే, బైబిలే, కానీ శరీరంలో చావరు అన్నట్టు. అందుకని ఇది కావాలి, అది కావాలి, ఆ కట్నం, ఈ కట్నం, ఇది కావాలి, అది అన్నీ. అది కేవలము వేషధారణతో ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అది కాదు కావాల్సింది. ఈ మధ్యకాలంలో కొత్త రకం పెళ్లి స్థానాలు వచ్చినాయి తెలుసా మీకు? 10,000 రూపాయలు పెట్టి, అది పాస్టర్కు 100 ఇయనానికి 500 ఇయనానికి చేస్తారు, వాడికి 10,000 రూపాయలు ఇవ్వాలా. దేని గురించి? ప్రత్యేకమైన ఒక దినం పెడతాడు. నన్ను పిలవలేదు, మా పెద్దపాళ్ళు 2 చేశారు అట్లా. పెళ్ళిలో కార్డు ఉంది, కానీ పెళ్లి స్నానానికి పిలవలేదు. కారణం ఏంటంటే ఇది బ్రదర్కు ఇష్టం ఉండదని తెలుసు. అందుకని ఏం చేశాడు, ఈ అందరికీ వేసే ఒక చైర్స్, ఇప్పుడు ఈ మధ్యలో వీళ్ళకు ఒక చైర్ తయారైంది. ఆ చైర్లో కూర్చోవడం, వెనకంతా కూడా పసుపుతో అలంకరణ. తర్వాత వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు ఆయన ఎవరున్నా కూడా వాళ్ళు కూడా పసుపు డ్రెస్సులు. ఆ తర్వాత చెంబులు పెట్టడము, కాళ్ళు మీద చెంబులకి వెళ్ళి నీళ్ళు పసుపు వేయడము, మరి ఇట్లా పోయడము, అట్లా పోయడం, ఇవన్నీ కూడా లోకము వచ్చేసింది. కాబట్టి జాగ్రత్త. ఇవన్నీ కూడా దేవునికి దగ్గరగా చేయలేవు, పరిశుద్ధమైన రీతిగా నన్ను ఉంచలేవు. నువ్వు శరీరంతో వెంబడిస్తున్నావు, పరిశుద్ధత లేదు నీలో. జాగ్రత్త. మనల్ని దేవుని చేత ఏర్పరచబడిన వారు మనము, ఆయన ఇచ్చినవి మనం ధరించుకొని ఈ సోకుబడు. నిన్ను తిడుతున్నాడా, నువ్వు భరించు. వారి ఎడల వినయం కలిగి ఉండు, వారి ఎడల ప్రేమ కలిగి ఉండు. అదే ధరించుకోవడం అంటే. అది ధరించుకో. అప్పుడు నేను మంచి ఒక మంచి విశ్వాసిగా మనము సిద్ధపడతాం. ఇంకా చాలా సంగతులు మనకున్నాయి. కాబట్టి మనము ఏం ధరించుకోవాలండి? మరి దేవుడు ఇచ్చినటువంటివి మనము ధరించుకోవాలి. అక్కడ పెట్టినవి సాత్వికము, దీర్ఘశాంతము, వినయము, జాలిగల మనస్సు, దయాలుత్వము, ఇవి నువ్వు ధరించుకోవాలి. కంప్లీట్గా సాతాను శరీరానికి ఈ పరిశుద్ధతకు ఇది చాలా వ్యత్యాసం అండి, వేరు అవి. ఆ వేరు అన్నీ కూడా మనం రాబోతున్న మనం చూసుకోవచ్చు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు, ఎలాగ వెంబడిస్తున్నావు, మనం పరీక్షించుకొని యోగ్యంగా బలలో పాల్పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.